మేడం గారు నమస్తే అండి. మరి నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు దాటుతూ ఉంది. అసలు 2 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఒక మహిళగా మీకు ఎలా అనిపించింది ఈ పాలన? కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి. మేము మరి గత 5 సంవత్సరాల పరిపాలనని చూసాము, అట్లాగే ఇప్పుడు 60 రోజుల పరిపాలన కూడా చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి సూపర్ 6 పథకాలు, ఈ 6 పథకాలని చాలా కూలంకషంగా ప్రజల్లోకి వెళ్ళి చర్చించిన తర్వాత అవి ఏదైతే ఆయన అనౌన్స్ చేయడం జరిగిందో, మరి 6 పథకాలు కూడా సామాన్య మా ప్రజలకి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఉద్దేశంతోనే 6 పథకాలని కూడా రచించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో అన్ని విధాలుగా కూడా కేవలం అవినీతితో మాత్రమే రాజ్యమేలారు తప్ప 5 సంవత్సరాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే. మరి కేవలం 60 రోజులు మాత్రమే అయ్యింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి. మరి 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఆయన ఏ విధమైనటువంటి పోరాటం చేశారో, మరి అధికారం వచ్చిన తర్వాత ఆయన హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఎవరైతే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల వద్దకు అనేటువంటి ఆయన నినాదంతో ఈ రోజున మరి 60 రోజుల పరిపాలనలో ఎన్నో పథకాలే కాదు, ప్రజలకి మరి 7,000 రూపాయలు ఇస్తానని ఏదైతే చెప్పారో పెన్షన్ని మరి ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అది ఒక విజయం కింద చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ప్రజల్లో, అది ముఖ్యంగా వృద్ధుల్లో కానివ్వండి, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి ఏదైతే ఆగస్టు 15న ఒక ఆస్పీషియస్ డే రోజున మరి అన్నా క్యాంటీన్లు అనేటువంటిది, మరి 5 సంవత్సరాలలో అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి అన్నాన్ని ప్రజలకి దూరం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజున అన్నా క్యాంటీన్లు తెరిచి మరి వాళ్ళకి భోజనం పెడుతుంటే వాళ్ళందరూ కూడా దేవుడు లెక్క మరి చంద్రబాబు నాయుడు గారిని కొలవటం అనేటువంటిది మేము స్వయంగా మరి కళ్ళతో చూసాము, చెవులతో విన్నాము. మరి అన్నం ఎవరైనా సరే ఆ కూటి కోసమే కోటి విద్యలు. మరి ప్రతి మనిషికి కూడా కూడు, గూడు, గుడ్డ, ఈ 3 అనేటువంటిది చాలా అవసరం. అటువంటి దానిని మరి పేదలకి వాళ్ళ కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రచారంలోకి, అంటే పబ్లిక్లోకి చాలా ఎక్కువగా వెళ్ళడం జరిగిందనేది కూడా తెలియజేస్తున్నాను. అంటే మేడం, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. విరాళాలు అప్పుడే మొదలు పెట్టాడు, జోలు పట్టుకుని తిరుగుతున్నాడు, గతంలో అమరావతి అన్నాడు, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు అంటా ఉన్నాడు అని చెప్పేసి కూడా విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చున్నారు అండి? అసలు యాక్చువల్గా అయితే అసలు ప్రతిపక్షం అనేటువంటిది లేదనేది మా ఉద్దేశం. మే 9 రావాల్సింది, వాళ్ళకి ఏదో కొంచెం ఎక్కడో ఉంది కాబట్టి 11 సీట్లకి పరిమితమైనటువంటి వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజున కోవిడ్ టైంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పమానండి ముందు. ఆ సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడమనండి. ఈ అవినీతి తిమింగలాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ప్రజలకి ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టారు. కానీ ఆంబోతు లాంటి అంబటి కానివ్వండి, లేదా ఇంకొకళ్ళు అర్థం కాని భాషలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి లాస్ట్ టైం ఏం చేసింది ఏది లేకపోయినా బొత్స కానివ్వండి, వీళ్ళందరి మాటలు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. మరి 60 రోజుల పరిపాలనలో 20 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి నిపుణులు తీసుకెళ్లి డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడి ఇమీడియట్గా మనం పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఉన్నారు. మరి అమరావతిని ఒక చిట్టడివిగా చేసి మరి వాళ్ళ యొక్క ఆక్రందనలు మనం చూసుకున్నట్లయితే అమరావతి రైతులకు, వాళ్ళకి పసుపు కుంకుమల కింద వచ్చినటువంటి 33,000 ఎకరాల భూమిని మరి బీడు చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడే మాటలు ఎవరు కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకులకైతే అసలు అవసరమే లేదు. ఎందుకంటే ప్రజలకి పరిపాలన ఏ విధంగా అందించాలి, వాళ్ళకి పెన్షన్లు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ కడుపులు ఏ విధంగా నింపాలి అన్నా క్యాంటీన్ ద్వారా, వాళ్ళకి అభివృద్ధిని అమరావతి ఎలా చేయాలి, పోలవరాన్ని ఎలా కట్టాలి, విద్యా వ్యవస్థను అయితే సర్వనాశనం చేశాడు. బొత్స శ్రీను ఏం మాట్లాడాడు ఇప్పటి వరకు, నా బొత్స సత్యనారాయణ మాట్లాడి ఇప్పటి వరకు నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. యాజ్ ఎ ఎడ్యుకేషనలిస్ట్గా ఒక రిఫార్మ్స్ అనేది ఏదైనా ఒకటి తీసుకొచ్చారా ఎడ్యుకేషన్ సిస్టంలో? మరి ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యవస్థ కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ రెండు కళ్ళ లాంటివి. అటువంటి 2 కళ్ళని కూడా మరి ఈ రోజున పొడిచినటువంటి పరిస్థితి వచ్చింది. ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలు ఏమన్నా బాగున్నాయా అని అంటే అక్కడ గంజాయి రాజ్యం వెళ్తూ ఉంది. పిల్లల్లో 10 సంవత్సరాల పిల్లల్లో ఈ రోజున గంజాయి అనేటువంటి దానికి అలవాటు చేసి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మరి వాళ్ళు కూడా
మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది. అట్లాగే మరి ఉపాధ్యాయులకి ఎన్నో యాప్లు ఇచ్చి వాళ్ళని చదువు కాదు మీరు యాప్లు చేయండి అని చెప్పేసి వీళ్ళ యొక్క ధనదాహానికి అంతు లేకుండా మరి ఆ రోజున నాడు నేడు అని చెప్పి బెంచీలు కొని వాటిలో కూడా అవినీతిని చూపించి షూసుల్లో సాక్సుల్లో ఆఖరికి బ్యాగుల్లో 3వ రోజుకే బ్యాగులు చిరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి 1400 మాత్రమే మేము ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. మరి ఈ రోజున టర్మ్కి 5,000 అంటే 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రైవేటు విద్యా సంస్థలు మీద భారం పడింది. కాబట్టి ఈ మధ్య రవాణా శాఖ మంత్రిని కూడా కలిసి మా యొక్క విన్నపాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి కాబట్టి ఆ పద్ధతిలోనే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగించడం జరుగుతుంది అన్నట్టులో సందేహమే లేదు. మేడం, గతంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి రోజా గారిని అలాగే ఆ సంస్థకు సంబంధించిన ఎండీని కానీ ఈరోజు సిఐడికి అప్పగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అసలు నిజంగానే ఇందులో అవినీతి జరిగిందంటారా? రోజా గారి తీరు ఏ విధంగా ఉంది గతంలో? అసలు అవినీతి జరగనిది ఏది ఇందుగలడు అందు లేడని ఎక్కడ చూసినా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. మరి ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది అవసరం లేనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఆవిడ మహిళో తెలియదు ఒక మినిస్టరో తెలియకుండా మరి ఏ విధమైనటువంటి వల్గర్ భాషతో మరి ఆ రోజున లోకేష్ గారిని పప్పు అని మాట్లాడింది. ఈ రోజున రమ్మనండి, ఈ రోజున మహిళలే చీపుర్లు చాటలతో మేమే కొట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తిని అనాలిసిస్ చేసేటప్పుడు అసలు నీకే అనాలిసిస్ లేదు, నీకు ప్రజల మీద అవగాహన లేదు. అటువంటి నువ్వు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి, నువ్వు ఆడతా ఆంధ్రాలో అవినీతి చేసి అంతవరకే పరిమితమయ్యే తప్పే ప్రజల వద్దకు ప్రజల కోసం ప్రజల పరిపాలన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి లోకేష్ అనేటువంటి ఇది నీకు లేదు ఆ రోజున. రెండోది, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే అవినీతి చేశారో 12,000 కోట్ల రూపాయలు ఇంకా అంతా చేసి ఈ రోజున మరి ఆ పేపర్స్ అన్నింటినీ కూడా దహనం చేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారంటంలో సందేహమే లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట మార్చచ్చు, రూపు మార్చచ్చు, రంగు మార్చచ్చు, పార్టీ మార్చచ్చు, కానీ ఈ రోజున బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్లు మరి వాళ్ళు ఒక ఓత్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఉద్యోగ బాధ్యత నిర్వహించేటప్పుడు నేను ప్రజల కోసం పరిపాలిస్తాం, సుపరిపాలన అందిస్తాం, ప్రజల కోసమే పనిచేస్తామన్న బ్యూరోక్రాట్స్ కూడా ఈ రోజున రాజకీయ నాయకులకు తొత్తుగా అయిపోయి కేవలం వాళ్ళ కండువా తప్ప మిగతా అన్ని పనులు రాజకీయ నాయకుల కాళ్ళ కింద చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కటే విన్నపం, యాజ్ ఎడ్యుకేషనలిస్ట్గా మారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు ఎంతో కష్టపడి వచ్చారు, నీతిగా ప్రజలకి పరిపాలన అందించండి. ఒక మంచి నాయకులైతే వీళ్ళు అవుతారో లేదో కానీ మీరు మంచి బ్యూరోక్రాట్స్గా మాత్రం కావాలని మాత్రం కోరుకుంటున్నాను. బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్లు మరి వాళ్ళు ఒక ఓత్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఉద్యోగ బాధ్యత నిర్వహించేటప్పుడు నేను ప్రజల కోసం పరిపాలిస్తాం, సుపరిపాలన అందిస్తాం, ప్రజల కోసమే పనిచేస్తామన్న బ్యూరోక్రాట్స్ కూడా ఈ రోజున రాజకీయ నాయకులకు తొత్తుగా అయిపోయి కేవలం వాళ్ళ కండువా తప్ప మిగతా అన్ని పనులు రాజకీయ నాయకుల కాళ్ళ కింద చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కటే విన్నపం, యాజ్ ఎడ్యుకేషనలిస్ట్గా మారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు ఎంతో కష్టపడి వచ్చారు, నీతిగా ప్రజలకి పరిపాలన అందించండి. ఒక మంచి నాయకులైతే వీళ్ళు అవుతారో లేదో కానీ మీరు మంచి బ్యూరోక్రాట్స్గా మాత్రం కావాలని మాత్రం కోరుకుంటున్నాను.